హలో, గుడ్ మార్నింగ్ అండి. యువ అమ్మమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజైతే మీకు ఒకటి చూపిస్తాను. మా తులసమ్మ కూడా బాగా చిగురు పెట్టింది. మల్లె చెట్టు మొత్తం ఆకులు తీసేసాను. నిన్న పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను. దానివల్ల బ్లాక్ చీమలు అయితే ఎక్కలేదండి. ఈరోజైతే ఒక మల్బరీ ఫ్రూట్ అయితే ఫోర్ వచ్చాయండి. నేనైతే ఒకటి కట్ చేశాను ఈరోజు. ఇంతే అనుకుంటా ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇంతే అనుకుంటా ఇది ఫ్రూట్. ఇంకా మార్నింగే కొలాయి వచ్చేస్తుందండి, మంచినీళ్ళ కొలాయి. ఇవన్నీ పట్టేసాను. అంటే ఫస్ట్ టైం కదా, చిన్న ఫ్రూట్ వచ్చింది. నేనైతే మల్బరీ ఇంకా నేను టేస్ట్ చేయలేదండి ఎప్పుడు. ఈ మొక్కలకి కూడా వాటర్ పోసేసాను. గోడ మీద పెట్టుకున్నాను ఫ్రెండ్స్. గోడ మీద అయితే పెట్టేస్తానండి ఇది. ఇవన్నీ కట్ చేస్తానండి. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. పిల్లలైతే ఇంకా లేవలేదండి. మాకు వేప చెట్టు ఉందండి పైన, చూసారు కదా. ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను రండి. మా బ్యాక్ సైడ్ అయితే చిన్న చిట్టడి ఉందండి, చూడండి. ఇది మారేడు చెట్టు అండి, కాకపోతే దీనికి మొత్తం పిచ్చితో పెక్కేసింది. దీనివల్ల అయితే కనుక పక్షులు, ఉడతలు అన్నీ వస్తున్నాయి, బాగానే ఉంది. కాకపోతే మాకైతే రోజు మొత్తం ఆకులు బ్యాక్ సైడ్ రాలిపోతున్నాయండి. ఇది మందైతే కాదు, వేరే వాళ్ళదనమాట. దీనివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. చాలా పెద్దదండి. మీకు ఇలా చూపిస్తాను, అదిగోండి, చూసారు కదా.
వీటి వల్ల దోమలు అయితే చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయండి. చెప్పాము తీసేస్తే మనకి డైరెక్ట్గా సూర్యుడు లోపలికి వచ్చేస్తాడండి. ఇది అడ్డేయడం వల్ల మార్నింగ్ సూర్యకిరణాలు అయితే మనకి లోపలికి రావటం లేదండి. మనం అలా తుడుస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ రాలుతాయండి మొత్తం చెత్త అంతా. చూసారు కదా, ఇది మొత్తం ఇక్కడ రాలుతాయి. ఇక్కడికి వస్తుందండి కిరణాలు అయితే. కానీ ఈ చెట్టు వల్ల మనకి డైరెక్ట్గా సూర్యకిరణాలు అయితే లోపలికి రావట్లేదండి. ఒక 9 ఈ టైం కల్లా అప్పుడు వస్తున్నాయి మనకి. ఎర్లీ మార్నింగ్ కిరణాలు అయితే మనకి రావట్లేదండి. సూర్యకిరణాలు ఇలా వస్తాయండి తూర్పు ఇటువైపు అనమాట మనకి. ఈ చెట్టే మొత్తం అడ్డేసిందండి. అదిగో అది పిచ్చి తుప్ప. ఈ మారేడు చెట్టు అయినా బాగానే ఉండేదండి మనకి, కాకపోతే మొత్తం పిచ్చి తుప్ప ఎక్కేసి చెట్లు మొత్తం మూసేస్తుందండి.